ఆ రత్నం చెల్లెలకి నీకు సంబంధం ఏంట్రా? లవ్వా? ఎవరన్నారు? ఎవరన్నారా? ఏంటేది? అది నువ్వు ఆ అమ్మాయిని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఊరంతా తిరిగేటప్పుడు చాలా మంది చూసారట. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. వాళ్ళందరూ ఇదే వృత్తిగా పెట్టుకుని బతుకుతున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడటమే కదా వాళ్ళ పని. నువ్వు కాసేపు నోరు మూసుకోనుండు. వీడెందుకు పనికి రాకుండా పోవడానికి ముఖ్య కారణం నువ్వే. ఆ పిల్లతో కలిసి తిరగడం తప్పన్నది కాదు. ఇక్కడ వాళ్ళన్నం చంపిన హంతకుడి కోసం పోలీసోళ్లు కంటి మీద కునుకు లేకుండా ఎదుగుతున్నారు. రేపు ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు. మనమంతా వాళ్ళకి సమాధానాలు చెప్తూ నిలబడాలి. వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే. నువ్వు చూసుకుంటావురా, చాలా గొప్పవాడివి కదా, అన్నీ చూసుకుంటావు. కానీ మాకా ధైర్యం లేదే. రేపు ఒకదానికొకటి జరిగి కోర్టు కేసులు వచ్చాయనుకో, నీ అబ్బ మూటలు ఇచ్చే వెళ్ళలేదు. ఈ ఇల్లమ్మే ఖర్చు పెట్టాలి. ఇల్లమ్మేసి నా పెళ్ళాం పిల్లలతో వీధుల్లో నిలబడడానికి నేను సిద్ధంగా లేను. ఎవరు నా కోసం వీధుల్లో నిలబడక్కర్లేదు. కావాలంటే నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఈ రోషాలకి ఏమాత్రం తక్కువ లేదు. ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యంతోనేగా మాట్లాడుతున్నావు. రేయ్, వాళ్ళ నాన్న బాగా సంపాదించి పెట్టాడ్రా. అతను అలా ఉన్నాడంటే దానికి 1000 కారణాలున్నాయి. కానీ నీకు తినటానికి తిండి లేదు, గుర్తుంచుకో. ఇలా చూడు, ఈ ప్రేమలు దోమలు అంటూ అమ్మాయి వెంట తిరుగుతున్నావు అనుకో, జీవితం సంకనాకిపోతుంది. అంతకంటే నేను చెప్పేదేం లేదు. వెళ్ళి పడుకోండి. ఏరా నాన్న, పెద్దోడికి అంత కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తావురా? ఏం జరిగిందా నన్ను వదిలి వెళ్ళిపోకురా. మా వదిన పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా పిల్ల ఆశ రాత్రంతా లేస్తూ నా నేరి అని ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకుంది. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మా అన్నయ్య లేకుండా మేమింకెలా బతకడం? ఏడో కోదన ఏడో. అనవసరంగా మా అన్నయ్య ఆ జేపీతో గొడవ పెట్టుకుని మా అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోయాడు. నీకు మా అన్నయ్యలా కొంచెం కోపం ఎక్కువ. ఇకనైనా కొంచెం ఓర్పుతో ఉంటావా? ఎరా, రోజంతా కనపడలేదు. మనసు ఏం బాలేదురా. ఏ, ఇంట్లో ఏమైనా గొడవ? అదెప్పుడు ఉండేదేలే. వదన సంగతి అన్నయ్యకి తెలిసింది. ఊళ్ళో వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఉంటారు, అది మీ అన్నయ్య వినుంటాడు. చేయి చేసుకున్నాడా ఏంటి? చచ్చా, అదేం లేదురా. కాసేపు కేకలేశాడు అంతే. వదనని చూసావా? ఏమంది? చాలా జాలేసిందిరా. బోరుమని ఏడ్చింది. తనకి మన మీద కొంచెం కూడా సందేహం లేదు మావా. కానీ తను ఒక్కొక్కటి చెప్పి చెప్పి ఏడుస్తుంటే తన మొహంలోకి సూటిగా చూడలేకపోయానురా. పెద్ద తప్పు చేసేసాంరా. కొంచెం కూడా ఆలోచించకుండా ఏంటేంటో నువ్వు కొంచెం తొందరపడ్డావురా. ఏమన్నా? చచ్చా, నువ్వు కొంచెం ఆలోచించుంటే మనకిన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదరా. నువ్వెందుకన్నావు నాకు తెలుసురా. ఆ పిల్ల నీ మీద పడి బోర్ని ఏడవగానే నీ గుండె కరిగిపోయినట్టుంది. మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది. అలాగేం కాదురాదా. మరి ఎలా అనగలిగావురా మాట? నేను తొందరపడ్డానా? నిన్ను నరికి పోగులేసి ఉండేవాడు. అలా జరగకుండా ఆపెంచుడు. నాకు ఇది కావాల్సిందే. రాదా నేనే నిన్ను తప్పుగా మాట్లాడింది నువ్వురా, నేను కాదు. చంపినవాడు వీడే కదా, వీడితో తిరిగితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటున్నావు కదా. ఊరికే మాట మార్చొద్దు. ఇక నీతో దీని గురించి మాట్లాడే లాభం లేదు. మీ అన్నయ్యతో చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా. కానీ ఒకటి, ఎలాంటి కష్టం వచ్చినా ఈ రాధ భరిస్తాడే తప్ప నీకేం కానివ్వడు. అది గుర్తు. ప్లీజ్ రాధా.